లాస్ట్ ఇయర్ తమిళ్లో థియేటర్లలో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఓటీటీలో తెలుగులో స్ట్రీమ్ అవుతున్న రెజినా మూవీని చూసేసాను భయ్య. మూవీ చూసిన తర్వాత నా ఫీలింగ్ లిటరల్లీ ఇలా ఉంది. ఎందుకో ఇండెప్ రివ్యూలో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి ప్లీజ్. మీ ఒక్క లైక్తో వీడియో 10 మందికి రికమెండ్ అవుతుంది కాబట్టి వీడియోని లైక్ చేయొచ్చు కదా ప్లీజ్. మూవీ స్టోరీలోకి వెళ్తే రెజినా అనే అమ్మాయి భర్త 4 రౌడీలు రాడ్లతో కొట్టి చంపేస్తారు. అయితే అప్పుడు ఏం జరిగింది, రెజినా వాళ్ళపై ఎలా పగ తీర్చుకుంది అన్నది తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మూవీ చూడాల్సిందే. మూవీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని కాదు, మూవీ మొత్తం మీద నాకు నచ్చింది ఏదైనా ఉంటే మూవీ ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్లో ఓ రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. తలపే తుఫానై నిన్ను తలచిన మదిలో అని ఓ సాంగ్ ఉంటుంది. అదొక్కటి మాస్టర్ పీస్, అంతే అద్దిరిపోయింది. ఇంకా మూవీ విషయానికి వస్తే మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పిచ్చ బోరింగ్గా అనిపించింది. క్యారెక్టర్స్ ప్రొడిక్టింగ్ చాలా రాడ్ ఉన్నాయి, స్టోరీ మొత్తం ప్రొడిక్టబుల్గా ఉంటుంది. ఇంకా స్క్రీన్ ప్లే అంటారా, దీనికైతే దండం పెట్టాలి భయ్య. ఎందుకంటే మూవీ మొత్తం మీద ఒక్కటంటే ఒక్క సీన్ కూడా వావ్ మూమెంట్ అయితే తెప్పించలేదు. మూవీ చూస్తున్నంతసేపు 1 hour 39 minutes కూడా నాకు నిద్ర నీరసం వచ్చింది తప్ప వావ్ ఇది బాగుంది అన్న ఫీలింగ్ అయితే రాలేదు. ఇంకో అర్థం కాని పాయింట్ ఏంటంటే మూవీ స్టార్ట్ అయ్యే ముందు ముఖేష్ అన్న యాడ్ ఎలా వస్తుందో, ఈ మూవీలో ప్రతి 15 minutesకి ఒకసారి రొమాంటిక్ సీన్ వస్తుంది. అది ఎందుకు వస్తుందో నాకైతే అస్సలు అర్థం కాలేదు. కానీ ఆ సీన్ చూస్తున్నప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూసేయండి. బీజిఎం ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే బీజిఎం అక్కడక్కడ బాగుంది, మిగతా సీన్ల దగ్గర దెబ్బేసేసింది. సాంగ్స్ అంటారా ఒకటి మాత్రమే నచ్చింది, మిగతావి పెద్దగా అనిపించలేదు. సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ క్వాలిటీ కూడా పిచ్చలో ఉంది, విజువల్స్ అయితే అసలు క్లారిటీగా లేవు. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సునయన చూడడానికి బాగుంది కానీ పర్ఫార్మెన్సే చాలా లో ఉంది. ఎందుకో ఆర్టిఫిషియల్ యాక్టింగ్ చేసిన ఫీలింగ్ కలిగింది. మూవీలో యాక్ట్ చేసిన మిగతా క్యారెక్టర్స్ అందరూ కూడా ఆర్టిఫిషియల్ యాక్టింగ్ చేసిన ఫీలింగే కలిగింది. ఏ ఒక్కరు కూడా ఆర్గానిక్గా పర్ఫామ్ చేసిన ఫీలింగ్ అయితే నాకు రాలేదు. మొత్తానికి రెజినా మూవీ అయితే నా వరకు రాడ్ అయింది. ఇంతకీ మూవీ మీరెవరైనా చూసుంటే మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్.